में हारेनु। కృపా ప్రేమగల తండ్రి, జీవగల దేవ, బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన ప్రభువా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. సూర్యోదయం మొదలుకొని కూడా సూర్యాస్తమించే వరకు కూడా ప్రభా స్తుతినందదగిన దేవుడు తండ్రి. నీ నామం ఎంతో గొప్పది ప్రభా, అని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. ప్రభా, నీ వాక్యాన్ని నీవు గొప్ప చేసి ఉన్నందుకే ప్రభా మిమ్మల్ని గణపరుస్తుంటున్నాం తండ్రి. యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నేను మీ సన్నిధిలో చేరి వస్తున్నాం తండ్రి. స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్త్రీల కొడుకుని మీరు దీవించండి, రావాల్సిన వారిని నడిపించండి ప్రభా. వచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా వారి పనులు ముగించుకొని ప్రభా మీ బిడ్డలైన వారు రావడానికి త్వరపెట్టి తీసుకురండి ప్రభా. కృప చూపించండి. అజ్ఞానంగా సమయాన్ని పోగొట్టుకోకుండా జ్ఞానము కలిగి ఉన్న సమయాన్ని ప్రభా నా తండ్రి దేవా ఉపయోగించుకున్నట్లుగా మీ కృప చూపించండి. జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి ప్రభా. కృప చూపించండి. నిలబడుతున్నాను కూడా జ్ఞాపకం చేసుకొని బలహీనరాలని ఒప్పుకుంటున్నాను ప్రభా. చేతగానిదాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభా. నీ ప్రజల మధ్య నిలబడి ప్రభా నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నాలో ఏమాత్రం మంచితనం లేదు, నాలో యోగ్యత లేదు ప్రభా. నా తండ్రి ప్రభా కనికరించండి, కృప చూపించండి ప్రభా. మీరే సహాయించండి తండ్రి. దేవానికి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ నీ వాక్యం ద్వారా మాట్లాడమని, నా సొంత మాటలు నా సొంత ఆలోచనలు అన్నిటిని కూడా దూరపరచమని, మాకు క్షేమకరమైనవి అవసరమైనవి ప్రభా మీరే అనుగ్రహించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకున్నాను. పోయిన వారం చదివింది గుర్తుందా? ఏం మాట చెప్పినా? లోకాన్ని మనం ఏ జీవితం కలిగి ఉండాలంట? విశ్వాసముగా జయ జీవితం కలిగి ఉండాలి. ఓడిపోయే జీవితం కాదు కదా. ఓడిపోయే వారముగా ఉండకూడదు. మనము జయ జీవితము కలిగి జీవించాలనేదే దేవుని యొక్క ఆశ. దేవుడు ఇష్టపడేది కూడా అదే. ఇప్పుడు యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. అందరూ తీయండి, అందరం కూడా ఆ మాటని చదువుకున్నాం. అందరూ కూడా చదివి వచ్చిన వాళ్ళు అందరం కూడా ఆ మాటని చదువుకున్నాము. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవాకు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. చాలు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇంకొక మాట కొట్టుకోండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం చదువు. దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, నీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. 2వ వచనం చదువు. యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాన్ని నెరుగును, గాడిద సంతవాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషబద్ధమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, నీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చాలు. ఇక్కడ 2వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతా సాక్ష్యం చెప్తున్నాడు. ఇద్దరిని సాక్ష్యం పెట్టాడు. ఎవరిని? మనం కూడా ఏదైనా చెప్పినప్పుడు చూడు నేను అన్నాను లేదో ఆ ఎక్కని అడుగు ఈ ఎక్కని అడుగు అంటాం కదా. అంటే సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని బట్టి ఏం చేస్తాం? అనలేదు, అనింది అనటానికి అట్లా మనం పెట్టుకుంటాం. ఈ డోర్ తిన్నాక అది వచ్చినప్పుడు
అంటే ఇక్కడ దేవుడు కూడా ఎవరికి చెప్తున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఏం చేసినా నేను? పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. 4వ వచనం అంటాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానం, చెరుపు చెవి పిల్లలారా మీకు శ్రమ అంటున్నాడు. ఇక్కడ 30వ వచనము 30వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? లోబడని పిల్లలకు శ్రమ, యెహోవా వాక్ ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. మనం ఎలాంటి వారం అంటే దేవుని మరిచిపోయిన వారము. ఎవరు మనం? దేవుని మర్చిపోయిన వారం. దేవుడు సృష్టికర్తను మనం ఏం చేస్తున్నామంట? మర్చిపోయి ఆయన మనం ఎలా ఉంటున్నామంటే ఆయన మీద తిరుగుబాటు చేసేవారముగా ఉంటున్నాం, అవిధేయత చూపించే వారముగా ఉంటున్నాం. ఇంకేం చేస్తున్నామంట? విసర్జించిన వారముగా ఉంటున్నాం. అందుకే దేవుడు ఆకాశాన్ని భూమిని సాక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచాను, వారిని గొప్పవారినిగా చేశాను. వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. మన పిల్లలను కూడా మనం వారిని పెంచి పెద్దవారినిగా చేసినప్పుడు వారు మన మాట వినకపోతే ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? ఎంతో బాధపడతాం, ఎంతో దుఃఖిస్తాం. అరే నా పిల్లలు నా మాట వినలేదు, నా చెయ్యి దాటిపోతున్నారు అని బాధపడతాం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఇప్పుడు నా పిల్లలు నేను పెంచాను, గొప్పవారినిగా చేశాను, ఇప్పుడు వారు నా మాట వినడం లేదు, వారు నా మీద తిరగబడి ఉన్నారు, నన్ను విసర్జించున్నారు అంటున్నాడు. అలాంటి వారికి తల్లిదండ్రులు కాదని వెళ్ళిన వారికి సంతోషంగా ఉంటారా? ఉండలేదు. ఎందుకు అంటే వారి తల్లిదండ్రుల నుండి దూరం అయిపోవడం ద్వారా వారికి ఏది మంచో ఏది చెడో తెలియక ఏమైపోతారు? శ్రమలు కదా, నష్టపోయి ఏం పొందుతారు? శ్రమ పొందుతారు. అందుకే లోబడని పిల్లలకు శ్రమ. లోబడేవారైతే ఏం చేస్తారు? తల్లిదండ్రుల మాట వింటారు కదా. లోబడేవారు తల్లిదండ్రుల మాట వింటారు. లోబడని వారు ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, లోబడని వారికి శ్రమ. నా జీవితంలో దేవుని మాటకు లోబడకపోతే ఏమొస్తుంది? శ్రమ కదా. ఈ లోకంలో ఒకవేళ తల్లిదండ్రులకి అవిధేయులమైన, ఒకవేళ ఆ బాధ ఈ బాధపడి ఏం చేస్తారు? ఒకవేళ జీవితంలో ముందుకు సాగచ్చేమో, కానీ దేవునికి లోపడకపోతే ఎంతో నష్టం. దేవునికి లోపడకపోతే. అందుకే దేవుడు చెప్తే యెహోవాకు ఇది, లోబడని పిల్లలకు శ్రమ అంటున్నాడు. ఎవరు లోబడలేదు? అన్యుల గురించి చెప్పలే కదా, దేవుని ఎరిగిన వారి గురించి చెప్పలే. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే దేవుని ఎరిగిన వారి గురించే చెప్తున్నాడు, దేవుని నమ్మిన వారి గురించే చెప్తున్నాడు, దేవుడు తెలిసిన వారి గురించే చెప్తున్నాడు. ఎవరో చెప్తారా? దేవుని మాట విన్న వాళ్ళు గురించి బైబిల్లో రాయబడింది. వాళ్ళు ఒకరి గురించి అని చెప్పండి. ఇంకా చెప్పాలి. దేవుని మాట వినక శ్రమపడిన వారు ఉండారు బైబిల్లో. బైబిల్ చదువుతున్నారు అసలు? బైబిల్ చదువుతున్నారా? మీరందరూ బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నారా? మీరు బైబిల్ చదవకపోతే ఏమి తెలియదు. పిల్లలు రోజు స్కూల్కి పోయి వస్తున్నారు అనుకోండి, హోంవర్క్ రాయకుండా, టీచర్ చెప్పింది అనకుండా రోజు వెళ్ళటం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా? చదువు వస్తుందా? ఏం చేయాలా? టీచర్ చెప్పింది వినాలా, వాడు సొంతంగా కూడా ఏం చేయాలా? చదవాలా, రాయాలా. ఓన్లీ టీచర్ చెప్పిందే ఈయన వచ్చినాడు అనుకోండి, వస్తుందా చదువు? మనం కూడా అంతే. ఏం చేయాలి? దేవుని బిడ్డల ద్వారా చెప్పినప్పుడు వినాలా. మనం కూడా దేవుని వాక్యాన్ని చదవాలి, గ్రహించాలి, ఎక్కడేముందనేది తెలుసుకోవాలి, ఎవరి జీవితం ఎలాగుందనేది కూడా తెలుసుకోవాలి. సంసోను ఇంకా సౌలుని గురించి చూద్దాం. దేవుని మాట వినక సౌలు
ఎలాంటి శ్రమ పొందుతూ వచ్చినాడు చూద్దాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము. దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఏమంటున్నాడు? యెహోవా మాట వినుము. అప్పటికే సౌలు దేవుని మాట వినలే. మీరు ముందు కావాలంటే చదువుకోండి. అప్పటికే సౌలు ఎవరి మాట వినలే? దేవుని మాట వినలే. తను చేయని పని కూడా చేస్తూ వచ్చినాడు సౌలు. అప్పటికే ఆ విధంగా తన జీవితం ఉంది. అయినా కూడా దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు, వింటాడేమో అని. చదువు 2వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన దేవనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతం చేయము. హతం చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురలనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పాను. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు సౌలుతో. సమూయేలుతో దేవుడు చెప్పినాడు. సమూయేలు పేరు చెప్తున్నాడు, సౌలుకి చెప్తున్నాడు. నేను రాజుగా దేవుడు కోరుకున్నాడు ఇశ్రాయేల్ ప్రజల మీద. అయితే దేవుడు నీతో ఒకటి చెప్పమంటున్నాడు అని చెప్తున్నాడు. ఏందది అంటే, నువ్వు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంట? పురుషులను, ఇంకా స్త్రీలను, పిల్లలను, తమకు కలిగినది అంతా కూడా నువ్వేం చేయాలా? హతము చేసి రావాలి. అంటే ఎవరిని కూడా కనికరించాలి. చిన్నపిల్లోడు కదా, అరే చిన్నపిల్ల కదా ఇవి అని ఏ మాత్రం కూడా ఆడ వాక్యం చెప్పబడుతుంది. నువ్వు ఏ మాత్రం కూడా ఏం చేయకూడదు? కనికరించవద్దు అని చెప్తున్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేయాలి. మన పని ఏంది? ఇది మంచా, ఇది మంచి కాదు కదా, అట్లా చంపడం మంచిది కాదు కదా, అట్లా చేయడం మంచా అంట. మనం కొన్నిసార్లు అంటాం అట్లా చేయకూడదు కదా దేవుని పిల్లలమ్మగా. అంటే దేవుడు నీకు ఏది చెప్పినాడో అది చేయాలి. అది మంచో చెడో తర్వాత సంగతి. ఏం చేయాలి? దేవుడు ఏది చెప్పినాడో అది చేసే బాధ్యత ఎవరిది? నీది, నాది. అది మంచో చెడో తర్వాత దేవుడు చెప్పింది చెయ్యాలి. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడంటే 9వ వచనం చదువు. అదే 9వ. ఆగగును, గొర్రెలను, ఎడ్లలోను, క్రోపిన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలం చేసింది. చాలు. ఏం చేస్తున్నాడంట? దేవుడు అన్నిటిని చంపమన్నాడు, అందరినీ చంపమన్నాడు. ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే ఆ రాజుని తీసుకొచ్చినాడు. రాజుని ఏం చేస్తూ వచ్చినాడు? తీసుకొని వచ్చినాడు. ఇంకేం చేస్తూ వచ్చినాడంటే మంచి మంచి క్రొవ్వినవి పశువుల్ని, గొర్రెల్ని, మేకల్ని తెచ్చినాడు. ఎందుకు అంటే దేవునికి బలి అర్పించడానికంట. దేనికి? దేవునికి బలి అర్పించడానికి అంటున్నాడు. ఆ యొక్క ఊర్లోకి రాగానే సౌలు యుద్ధానికి వెళ్ళి వచ్చినాడు. ఆ ఊర్లో ఏం శబ్దం వినపడుతుందంట? గొర్రెల శబ్దము, ఎద్దుల శబ్దము. అదంతా విని ఎవరు చూసినాడంటే సమూయేలు చూసినాడు. సమూయేలు చూసినాడు, అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. చాలు. ఏం చేస్తున్నాడు? సౌలు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? సౌలు దేవుని మాటను, దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నాడు? విన్నాడా? వినలేదా? వినలేదు. ఏది చెప్తే అది చేయకుండా ఏం చేస్తున్నాడంటే వాటిని బలి అర్పించడానికి తీసుకొని వచ్చినాడు. సమూయేలు అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావు నువ్వు? అసలుకి దేవుడు నీకు ఏం చెప్పాడు? ఏమి చేస్తున్నావు అంటే, నేనేం చేసినా? నేను దేవునికి బలి అర్పించడానికే తెచ్చిన అంటే. దేవుడు ఏం చేస్తున్నాడంట? సౌలుని రాజుగా చేసినందుకు ఎవరు బాధపడుతున్నారు? దేవుడే బాధపడుతున్నాడు. ఇలాంటి వాడిని నేను రాజుగా
నియమించినాను ఇశ్రాయేలు ప్రజలకు కొరకు అని దేవుడు ఏం చేస్తున్నాడంట? బాధపడుతున్నాడు. ఈ దినము నిన్ను గూర్చి నన్ను గూర్చి దేవుడు బాధపడుతున్నాడు. నేను వీరి కొరక ప్రాణం పెట్టాను, వీరి కొరక నేను రక్తం కార్చినాను, వీరి కొరక నేను ఇంత శ్రమ పడినాను, వీరి కొరక నేను ఇంత నిందలు పొందినాను, ఇంత అవమానపరచబడింది వీరి కొరకేనా? నా మాటని వినని ప్రజల కొరక నేను ఇంత శ్రమ పడినానని దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు ఎవరి గురించి బాధపడినాడు? సౌలును గురించి బాధపడినాడు. ఇప్పుడు ఈ సమయాన దేవుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి బాధపడతాడు. ఇది నాయన చూడలేని వారు ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది, వేలల్లో కదా నశించిపోయినారు, పోయారులేదు. ఈ సంవత్సరం చూడని వారు, ఈ దినం చూడని వారు. మనం ఈ దినము ఉన్నాము అంటే దేవుని కృప. మరి మనము దేవుని సంతోషపెట్టే వారముగా ఉంటున్నామా? అవిధేయత చూపించి దేవుని మాట వెనక శ్రమ తెచ్చుకునే వారముగా ఉంటున్నామా? చూడండి, అదే మొదటి సమూయేలు 28వ అధ్యాయము. మొదటి సమూయేలు 28వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టివని సౌలును అడగగా, సౌలు నేను బహు శ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. చాలు ఏమంట ఇక్కడ? అది అయిపోయింది. ఎప్పుడైతే సౌలు దేవునికి అవిధేయత చూపించినాడో ఇప్పుడు దేవుడు ఏం చేయట్లేదు? మాట్లాడడంలా, స్వప్నం ద్వారా మాట్లాడడంలా, దేవుని బిడ్డల ప్రవక్తల ద్వారా ఏ విధముగా ద్వారానైనా దేవుడు ఏం చేయలేదు? మాట్లాడలేదు. ఇప్పుడు అందుకే సౌలు ఏం చేస్తున్నాడంటే కర్ణ పిశాచి దగ్గరికి వచ్చినాడు. సోది చెప్పేవాళ్ళ కాడికి వచ్చినాడు. సోది చెప్పేవాళ్ళ కాడికి వచ్చి చెప్తున్నాడు. ఆడికొచ్చి నేను రమ్మన్నాయన్ని పైకి రమ్మని. ఆమె సోది చెప్పామా? ఎవరిని రప్పించింది? సమూయేలుని రప్పించింది. అప్పటికే సమూయేలు చనిపోయినాడు. ఏమొచ్చినట్ట? సమూయేలు వచ్చినాడు, ఒక దుప్పటి కప్పుకొని వచ్చినాడు. అప్పుడు చెప్తున్నాడు, సమూయేలు అడుగుతున్నాడు, నన్ను పైకి రమ్మని ఎందుకు తొందర చేసితివి? ఎవరితో అంటున్నాడంటే సౌలుతో అడుగుతున్నాడు, నన్ను ఎందుకు తొందర పెట్టినావు అంటే సౌలు ఏమంటున్నాడు? నేను బహు శ్రమలోను ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసెను. దేవుడు ఏం చేసినాడంట? విడిచిపెట్టేసినాడు. 16వ అధ్యాయంలో చూస్తే దేవుని ఆత్మ సౌల్లో నుండి పోయిందంట. ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చింది. నేను కూడా దేవుని మాట వినకుండా దేవుడు 1 2 సార్లు మాట్లాడతాడు. ఏం చేస్తాడు? 1 2 సార్లు 3 సార్లు. మనమైనా ఏం చేస్తాం? ఏదైనా తప్పు చేస్తే ఏమంటాం? ఇదో 1 ఛాన్స్ ఇచ్చిన కదా, 2 సార్లు చేస్తే 2 సార్లు ఛాన్స్ ఇచ్చిన, ఇంకొకసారి ఏం చేయొద్దు, తప్పు చేయొద్దు అంటాం కదా. దేవుడు కూడా 2 3 సార్లు ఎవరు చెప్పినాడు? సమూయేలుకి సమయం ఇచ్చినాడు. ఏం చేయలే, తను చేయకూడని పని చేసినాడు. అయితే దేవుడు ఏం చేసినాడు? క్షమించినాడు, మరొక సమయాన్ని ఇచ్చినాడు. మరలా సమయం ఇచ్చి దేవుడు మాట్లాడిన, నువ్వు పోయి అమాలేకులందరినీ కూడా ఏం చేయాలా? చంపేమన్నాడు. ఏం చేసినాడు? ఆ మాట కూడా వినలే. ఇంక నా మాట వినలే అని దేవుడు ఏం చేసినాడు? దేవుని ఆత్మ పోయింది, దురాత్మ వచ్చింది. ఇప్పుడు ఏమన్నా అంటే దేవుడు మాట్లాడలే, ఏం చేయాలో అర్థం కాలే. శత్రువులు ఏం చేస్తున్నారంటే తన మీదకి యుద్ధానికి వస్తున్నారు. అందుకే సమూయేలు అంటున్నాడు, సమూయేలుని పిలిపించినాడు, నా పరిస్థితి, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు, నా శత్రువులు నా మీదకి వస్తున్నారు, నేను ఏం చేయాలో అర్థం కాలేదంటే సమూయేలు అంటాడు, నేనేం చేయాలా? అక్కడ అంటాడు చూడండి 16వ వచనం. అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుకున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువారైన దావీదునకు దాని ఇచ్చి ఉన్నాడు. చాలు. ఏమంటున్నాడు సమూయేలు మాట్లాడచ్చు కదా, దేవునితో మాట్లాడచ్చు కదా. ఏమంటున్నాడు? దేవుడే పగవాడైతే నేనేం చేయాలయ్యా కదా, దేవుడే మీతో మాట్లాడకపోతే నేనేం చేయాలా? దేవుడు నిన్ను గురించి నన్ను గురించి అదే చెప్తాడు. మనం 1 2 సార్లు నీకు నాకు
ఏమిస్తాడు? సమయం ఇస్తాడు. మనం పొరపాటు చేసినప్పుడు మనం చేసిన ప్రార్థన లేదా దేవుని బిడ్డలు చేసిన ప్రార్థన ద్వారా ఏం చేయబడతాం? సమకూర్చబడతాం. మనం అదే విధంగా నడుచుకుంటే, అదే విధంగా మనం జీవిస్తే ఏమైపోతాం? శ్రమల పాలు. లోబడని పిల్లలకు శ్రమ. ఎవరి గురించి చూసాము? సౌలు గురించి. ఇంకా ఎవరు శ్రమ పడ్డారంటే యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథం ఒకటో అధ్యాయము 2-5 వచనాలు. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంలోకి పారిపోవాలనని యోనా ఎప్పటికి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో ఇవ్వక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలు. ఇప్పుడు చూడండి 8వ వచనం. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చివో, నీ దేశం ఏదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా. చాలు. ఇక్కడ యోనా ఎవరు? దేవుని ఎరిగినవాడా ఎరగినవాడా? సౌలు దేవుని ఎరిగినవాడు. ఇక్కడ యోనా కూడా దేవుని ఎరిగినవాడు. యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, నీవు నినివేకెళ్ళి ఆ యొక్క పట్టణమును గురించి దేవుని ఉగ్రత రాబోతుంది, నువ్వు పోయి ప్రకటించమన్నాడు. ఏం చేయాలా? వాళ్ళు ఎన్ని వినకపోని ఏం చేయాలా? మనం చెప్పాలా? వారు వినరు ప్రవ్వా, వాళ్ళు రారు ప్రవ్వా అంటే అవన్నీ నువ్వు చెప్పొద్దు. ఏం చేయాలి? నువ్వు పోవాలా, చెప్పాలా? మనం చెప్తాం అదే. ఏమంటాం? వాళ్ళు వినరు, వాళ్ళు రారు, ఇదే చెప్తాం మనం, అన్నా కదా. ముందు మనం జ్ఞానం ఎక్కువ మనకి, అందుకే మనం ముందే చెప్తాం. రారు ప్రభు, అసలు ఆ ఎక్క రాదంతే, ఆ ఎన్న రాడంతే. నీ పని ఏంది? చెప్పాలి. అది మీరైనా నేనైనా ఎవరిమైనా సరే ఏం చేయాలి? దేవుని మాట వినాలి. ఇక్కడ యోనా ఏం చేసినాడు? దేవుడు మాట్లాడినాడు. ఈ యోనా అనుకున్నాడు వాళ్ళు ఏనారు, వాళ్ళు చెప్పినా ఎందుకు అడిగిపోవడం, ప్రయాసపడ్డి అంత దూరం పోవడం, నా ప్రయాస అంతా వ్యర్థం అనుకున్నాడు. నినివేకి వెళ్ళకుండా ఎక్కడ చేస్తున్నాడు? తర్షీషుకి, అంటే తన సొంత నిర్ణయం, దేవుని మాట పక్కన పెట్టి తన సొంత మార్గాన్ని వెళ్ళినాడు. సొంత మార్గాన్ని వెళ్ళినాడు, ఓడెక్కి కూర్చున్నాడు, హాయిగా పోయి పడుకున్నాడు. దేవుడు వదిలిపెడతాడా? లోబడంలే, నేను దేవుని మాట విన్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ వింటున్నామో లేదు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మనమేమంటాం? ఏం తప్పు చేసినా నేను కదా, నేను వింటున్నా కదా, నేను చేస్తున్నా కదా అంటే, నువ్వు విన్నావో వినలేదో, నువ్వు లోబడుతున్నావో లోబడలేదో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇక్కడ యోనా పోయి పడుకున్నాడు. ఆ పడవ ఏమైపోతుంది, అది ఓడ ఏమైపోతుందంటే ఇటు అటు కొట్టుకుంటుంది, అపాయము రాబోతుంది. వాళ్ళందరూ అనుకున్నారు ఎవరిని బట్టి వస్తుంది, ఎవరిని బట్టి కీడు, ఎవరిని బట్టి నష్టం అంటే అన్ని సీటీలు రాసినారు. అందరి మీద ఏం చేశారు వాళ్ళు? సీటీలు రాసినారు. ఎవరి మీద పడింది? యోనా మీద పడింది. యోనా మీద పడింది. ఏం చేయాలి మరి నిన్ను అంటే, యోనా ఏం చెప్తున్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో వేయండి, నన్ను బట్టే మీకు శ్రమ వచ్చింది అన్నాడు. ఏం చేసినారు వాళ్ళు? వాళ్ళకి బాధ వేసింది. అరే నిర్దోషి కదా, ఈయనెత్తి సముద్రంలో ఎత్తే ఆ దేవుడు మాడేమైనా చేస్తాడేమో కదా అని బాధపడినారు. కానీ ఈ కీడు నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? నన్ను ఎత్తి సముద్రంలో వేయాలి. చూడండి 2వ అధ్యాయం 2-3 వచనాలు. నేను ఉపద్రవంలో ఉండి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరువులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదని అనుకోండి. చాలు. ఏం చేస్తున్నాడంట? సముద్రంలో చేపగా మింగింది. సముద్రంలో ఎత్తేసినారు యోనాని.
చేప మింగేది. బాగుంటుందా? ఎట్లుంటుంది? ఫ్రీగా తిరగచ్చు కదా, చేప కడుపులో ఫ్రీగా తిరగచ్చా? అటు పోతే ముళ్ళులు, ఇటు పోతే ముళ్ళులు, ఎటు పోవాలో అర్థం కాదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. ఏం చేస్తున్నాడు? తన పరిశుద్ధ ఆలయం తట్టి ఏం చేస్తున్నాడంట? ఎత్తి అంటే తిరిగి తనకు శ్రమ రావడం ద్వారా ఏం చేస్తున్నట్ట? అలలు తను చుట్టుకున్నాయంట, జ్వరాలు తను చుట్టుకున్నాయి. ఆయన కిందంతా కూడా ఏం చేస్తాడంటే 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. మాట వినకపోవడానికి బట్టి ఏమొచ్చింది? అదే మాట విని నినివే పట్టణానికి వెళ్ళింటే సముద్రంలో చేప కడుపులో పోయింటాడా? పోయిండేవాడు కాదు. మాట లోబడని పిల్లలకి శ్రమ. యోనా లోబడలే, అందుకే ఏం చేసిందంటే సముద్రంలో వేయంగానే చేప ఏం చేసింది? మింగేసి. ఎన్ని రోజులు ఉన్నాడు చేప కడుపులో అంటే? ఒక రోజు 1 గంట 2 గంటలు కాదు, ఏదో 1 గంట 2 గంటలు అంటే ఉండొచ్చేమో. మనము ఎక్కువ మామూలుగా మీటింగ్లకు వెళ్ళాం అనుకోండి, ఎక్కువ మంది ఉంటే ఏం చేయాలి? ఇరికిరిగ్గా కూర్చోవాలి. అట్ట కూర్చోవడం నాకు అస్సలు వల్ల కాదు, అసలు వల్ల కాదు. అంత ఇరికిరిగ్గా కూర్చోవడం. ఏది కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటాం? 1 గంట కూర్చుంటాం కదా, 1 గంట 2 గంటలు కూర్చుంటాం, తర్వాత ఫ్రీగా లేచిపోతాం. ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు యోనా? ఎంత బాధ అనుభవించినాడో. చదువుకోవడానికి ఈజీగానే ఉంది కానీ యోనాని అడిగితే చెప్తాడు కదా. 3 రోజులు నువ్వు చేప కడుపులో ఎట్లున్నావంటే ఎవరిని అడిగితే చెప్తాడు? యోనాని అడిగితే చెప్తాడు. అందుకే యోనా చెప్తున్నాడు, మీరు అలాగా ఉండొద్దు, నా అలాగా దేవునికి అవిధేయత చూపించొద్దు అని చెప్తున్నాడు. చూడండి, దేవుని నమ్మిన పిల్లలము మనమే అవిధేయత చూపిస్తాం. దేవుని ఎరుగని వారు కొంచెమైనా దేవుని భయం వల్ల ఉంటుంది. అన్నీ తెలిసి కూడా మనం ఏం చేస్తాం? తిరుగుబాటు చేసేవారముగా ఉంటాం, లోబడని వారముగా ఉంటాం, అవిధేయత చూపించే వారముగా ఉంటాం. అందుకే లోబడని వారికి శ్రమ. ఎవరికి శ్రమ? ఇప్పుడు సౌలు శ్రమ అనిపించినాడు లోబడక. 2వది యోనా కూడా శ్రమ అనిపించాడు. 3వది ఎవరు అనిపించారంటే చూడండి, నిర్గమాకాండం 31వ అధ్యాయం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 10వ వచనం. 9 నుంచి 9 10 32 9 10 32. నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము. నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నీకు నిర్బంధంగా చేస్తున్నానని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను అనుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం ఉండనేలా. చాలు 33వ వచనంలో, 33వ అధ్యాయంలో కూడా 5వ వచనం చూడండి. 33 పక్కనే 33. యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక్క క్షణం మాత్రము నేను మీ నడుమకు వచ్చినా మిమ్మల్ని నిర్మూలం చేసేదను గనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయండి అని చెప్పమని. 3వ వచనంలో కూడా అదే మాట చూడండి. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాడు. ఇక్కడ ఎవరి గురించి చెప్పినాడు? ఐగుప్తీయుల గురించి చెప్పినాడా? ఐగుప్తీయుల గురించి. ఎవరి గురించి చెప్తున్నాడు? దేవుని ప్రజల గురించే చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేవుని ప్రజలు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు వారు ఎరిగినవారు. తెలుసా తెలీదా? దేవుడు వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు. 10 అద్భుతాలు చేశాడు. అది పక్కన పెడితే సముద్రాన్ని ఏం చేసినాడు? పాయలుగా చేసినాడు. సముద్రం పాయలు కావడం అంటే, నీళ్ళలో నడవంటే సాధ్యమా? అంతమంది ప్రజలు అవన్నీ వాళ్ళు కళ్ళారా చూసినారు. ఇంకా ఏం చేసినాడు దేవుడు? వారిని అరణ్యంలో వారిని పోషించినాడు. వాళ్ళకి ఏం కాలేదంట? కాళ్ళకు వాపులు రాలే. మనం 1 గంట 2 గంటలు నడిస్తే ఏమొస్తాయి? కాళ్ళు వాస్తాయి కదా. ఉదయం వేసుకున్న బట్టలు సాయంత్రానికి మాసిపోతాయి. వారి బట్టలు మాసి చూడు, బైబిల్ చదవండి. వారి బట్టలు పాతగెల్లలేదు, వారి కాళ్ళు వాయలేదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు దేవుడు
వారిని నడిపించినాడు. ఎందుకు 40 సంవత్సరాలు అంటే వారు ఎలాంటి వారంట? లోబడని ప్రజలు. ఏమంటున్నాడు? వారు లోబడని ప్రజలు. నేను వారి మధ్యకు వచ్చానంటే నా కోపం అంతా ఏం చేస్తా? వారి మీద చూపిస్తా. వారందరూ ఏమైపోతారు? నశించిపోతారు అంటున్నాడు దేవుడు కదా. వారు లోబడని ప్రజలు కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద కుమ్మరించదు. ఎవరితో చెప్తున్నా అంటే మోషతో చెప్తున్నాడు దేవుడు. నువ్వెందుకు వారి గురించి బాధపడుతున్నావు? నువ్వెందుకు వారి గురించి దుఃఖపడుతున్నావు? వారు ఎలాంటి వారు? లోబడని ప్రజలు. నేను కానీ వారి మధ్యకు వచ్చిన అంటే ఏం చేస్తా? క్షణం వస్తే ఏమైపోతారు? వాళ్ళు నిర్మూలమైపోతారు అంటున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని ఎరిగిన వారు, దేవుడు చేసిన గొప్ప కార్యములు వారి కళ్ళతో వారు చూసినారు. నీవు నేను శ్రమలు పడుతున్నాము అంటే మన అవిధేయత. ఏంటది? మన అవిధేయత. దేవుని మాటకు లోబడకనే ఏం తెచ్చుకుంటున్నాం? శ్రమలు తెచ్చుకుంటున్నాం. లోబడని పిల్లలకి శ్రమ. వీళ్ళు లోబడలే. ఎన్ని సంవత్సరాలు నడిపించినాడు దేవుడు? 40 సంవత్సరాలు నడిచినారు. అన్ని సంవత్సరాలు పట్టదు. కానీ దేవుడు ఏం చేసినాడు? ఇంకా వాళ్ళు మారుతారేమో, ఇంకా వాళ్ళు తెలుసుకుంటారేమో అని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? ఆ సమయం ఇచ్చినాడు. ఏమైపోయినారు వాళ్ళందరూ? 4 లక్షల కాలు బలాన్ని దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చినాడు. ఏమైపోయినారు? అరణ్యంలోనే రాలిపోయినారు. వాళ్ళందరూ ఏమైపోయినారట? అరణ్యంలోనే చనిపోయినారు. ఎవరైతే దేవుని మాట విన్నారో, విధేయత చూపినారో వారు మాత్రమే కనానికి వచ్చినారు. లోపడకపోతే ఏమొస్తుంది? నీకు నాకు శ్రమ. అందుకే చెప్తున్నాడు దేవుడు, లోబడని ప్రజలకు శ్రమ అంటున్నాడు. మనం అలా ఉండకూడదు. ఎలాగా? లోబడని వారముగా ఉండకూడదు. ఉంటే తద్వారా అది ఎవరికో నష్టం కాదు, మనకే నష్టం. లోబడకుండా ఉంటే నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే ఎవరికి నష్టం? ఎవరైతే చెప్తారో వారికే నష్టం. మనం అలాగా ఉండకూడదు. రెండోది మనం చూస్తే, మొదటి లోబడని పిల్లలకి శ్రమ. రెండోది మనం ఎలా ఉండాలంటే లోబడే వారముగా ఉండాలి. లోబడుట ద్వారా ఏముందంటే ఆశీర్వాదం. ఏముంది? ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీ 5:21. క్రీస్తునందలి భయంతో ఒకరికొకడు లోబడి ఉండుడి. చాలు. ఏముండాలంట? క్రీస్తునందు భయముతో ఏముండాలంట? దేవుని అందలి భయము కలిగి లోబడాలి. దేవుని అందలి మనము లోబడి మనం భయభక్తులతో జీవించాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏమవుతాడంట? కాబట్టి దేవునికి లోబడి ఉన్నప్పుడు అపవాది ఏమైపోతాడంట? మన నుండి దూరంగా పోతాడు. ఎవరి దగ్గరికి వస్తాడు అపవాది అంటే? ఎవరైతే అవిధేయులుగా ఉంటారో, దేవుని మాటకు ఎవరైతే వినరో వారి దగ్గర ఏం చేస్తుంటాడు దేవుడు? సాతాను ఏం చేస్తుంటాడంటే అపవాది వారిని పొంచుకొని ఉంటాడు. వారిని ఇంకా ఏం చేస్తాడంటే ఇంకా అవిధేయులుగా చేస్తాడు. ఏం చేస్తాడు? ఇంకా మనము ఒక్కసారి 2 సార్లు దేవుని మాట వినకుండా అవిధేయత చూపించినాం అనుకోండి, మన హృదయం ఏమైపోతుంది? కఠినమైపోతుంది. ఏమైపోతుంది? కఠినమైపోతుంది. కఠినమైపోవడం ద్వారా ఎవరు కఠినం చేసేది హృదయాన్ని అంటే సాతాను. ఎవరు చేస్తారు? సాతాను చేస్తాడు హృదయాన్ని కఠినం. ఏం చేస్తాడంటే దేవుడి మాట విన్నాడు, దేవునికి లోబడనేడు, దేవుని వాక్యానికి విధేయత చూపనాడు. అవిధేయత అనేది ఏం చేస్తుందంట? నష్టం కలిగిస్తుంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు ఏముండాలంట? కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించరు. సాతాన్ని మనం ఎదిరించాలంటే ఏముండాలంట? దేవునికి లోబడాల. ఎవరు లోబడుతూ వచ్చినారు అంటే రోమా రాసిన పత్రిక చూడండి. రోమా రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. రోమా
13వ అధ్యాయం 5 ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనసాక్షిని బట్టి లోబడి ఉంట ఆవశ్యకం. దేన్ని బట్టి అంట? మనసాక్షిని బట్టి లోబడి ఉండాలి. మన మనసాక్షి మనకు చెప్తుంది మనం తప్పు చేసినప్పుడు. మనం దేవుని మాట విన్నప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళకుండా కదా మనం ఉన్నామనుకో, మన మనసాక్షి ఏం చెప్తుంది? చెప్పా చెప్పింది ఎప్పుడన్నా మీకు? చెప్పింది? గద్దించిందా? గద్దింపుకు లోబడినాలి. మన మనస్సాక్షి మనం విన్నా వినకపోయినా గద్దిస్తుంది. మనం అట్టే కొనసాగినామంటే మన మనస్సాక్షి కూడా ఏమైపోతుంది? దేవుడు సాతాను ఏం చేస్తాడంటే దేవుని మాట వినకుండా మన హృదయాన్ని కఠినం చేస్తాడు. అటనే ఏమైపోతాం? దేవుని ఆత్మ మనలో నుండి పోతుంది. సౌలుకు ఏమైపోయింది? దేవుని ఆత్మ పోయింది, దురాత్మ వచ్చింది. ఎందుకు? అవిధేయత. ఒకసారి 2 సార్లు చెప్పినాడు, వినలేదు. ఏమైపోయింది? ఈడన్నాడు, ఎవరు వచ్చింది? దురాత్మ వచ్చింది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? లోబడమని చెప్తుంది. ఎవరు లోబడుతూ వచ్చినారంటే అబ్రహాము లోబడుతూ వచ్చినాడు దేవునికి. ఏం చేస్తున్నాడంటే అబ్రహాము లోబడుతూ వచ్చినాడు, దేవుని మాటకి విధేయత చూపిస్తూ వచ్చినాడు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక. పిలువబడినప్పుడు స్వాస్థ్యముగా చాలు. ఎవరు లోబడినారు? అబ్రహాము. పిల్లోడా? అబ్రహాం ఏమన్నా పిల్లోడా? చెప్పండి. ఏ వయసు వరకు లోబడినాడు? వృద్ధాప్యంలో కూడా ఎవరికి లోబడినా అంట? దేవునికి లోబడుతూ వచ్చినాడు. అందుకే అబ్రహాము అంతగా ఆశీర్వదింపబడటానికి ఏది కారణం? తన యొక్క విధేయత, తన లోబడే స్వభావం ఎవరిలో ఉంది? అబ్రహాములో ఉంది. అందుకే దేవుడు మాట్లాడినాడు, నువ్వు నీ యొక్క బంధువులు, నీ తల్లిదండ్రులని, నీ ఆస్తిని మొత్తం విడిచిపెట్టుకోమన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఏం చేసినాడు? ప్రవ్వా ఇవన్నీ విడిచిపెడితేట, నా బంధువులు విడిచిపెడితేట, నా తల్లిదండ్రులు విడిచిపెడితేట? ఒక్క మాటనే మాట్లాడినాడా? నేను ఎక్కడికి పోవాలి ప్రభు అని అడిగినాడు? అడగల. ఏమన్నాడు? పొమ్మన్నాడు, అంతే. ఏం చేసినాడు? ఆ మాటకే లోబడినాడు. అందుకే అబ్రహాం అంతగా ఆశీర్వదింపబడటానికి కారణం. భక్తి అంకులు కూడా అంతగా ఆశీర్వదింపబడటానికి కారణం ఏంది? ఏం చేసినాడు? దేవుని మాటకు లోబడినాడు, దేవుని నమ్మినాడు, వచ్చినాడు. తల్లిదండ్రులు ఏమన్నారు? నువ్వు దేవుని విడిచిపెట్టు, ఈ ఆస్తంతా నీదే కదా, మేమేమైపోవాలా అని ఎంతో బాధపడి ఉంటారు తల్లిదండ్రులు. బాధపడరా? బాధ. అయితే ఎవరి మాటకు లోబడినాడు? దేవుని మాటకు లోబడినాడు. అంతా విడిచిపెట్టినాడు. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? తాను విడిచిపెట్టిన దానికంటే కూడా ఎన్నంతలు ఇచ్చింటాడు? ఎంతగానో ఆశీర్వదింపబడినాడు భక్సింగ్ అంకులు. దేని బట్టి? విధేయతను బట్టి, లోబడేదాన్ని బట్టి. నీవు నేను లోబడితేనే నీకు నాకేముంది? ఆశీర్వాదము ఉంది. ఏం చేయాలంటే ఏ పరిస్థితులు ఎలాంటివైనా సరే ఏం చేయాలంటే దేవుని మాటకి ఏం చేయాలి? లోబడాలి. దేవుడు చెప్పింది మనం చేయాలి. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా 7వ అధ్యాయం 2వ వచనం. అన్ని అనుకూలంగా ఉంటే దేవుని మాట వినేది కాదు. చూడండి 7వ అధ్యాయం, ఇర్మియా 7వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచటై ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదా వారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి.
ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొంచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుడి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాళ్లను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇర్మియాకి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఏం చేయాలా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతికూలంగా ఉండే, చెప్తే వినే పరిస్థితులు కాదు. అయినా ఏం చేస్తున్నాడంటే ఇర్మియా, దేవుడు చెప్పినాడు, వెళ్ళి ఏం చేస్తున్నాడు? యెరూషలేము దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. మనం కూడా అన్ని పరిస్థితులు బాగుంటే లోబడేది కదా. పరిస్థితులు ప్రతికూలంగా లేకపోతే ఏం చేయం? లోబడం. అవునా కదా? ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే పరిస్థితులు ఎలాగున్నా ఏం చేయాలి? మనం లోబడి ఉండాలి. అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడు? ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చినాడు. అయినా ఏం చేస్తూ వచ్చినాడు? ఎక్కడ కూడా అవిధేయత చూపించలే. ఏం చేస్తూ వచ్చినాడంటే లోబడిన వాడుగా జీవిస్తున్నాడు. అందుకే అబ్రహామును దేవుడు ఆశీర్వదించినాడు. ఆదాం పోగొట్టుకున్నాడు. ఎవరికి వచ్చింది ఆ ఆధిక్యత? అబ్రహాంకి వచ్చింది. మూల పురుషుడు ఎవడు అంటే ఆదాము. మొదటి మనిషి ఆదాము. అయితే ఆదాము మనకందరికీ కూడా తండ్రిగా ఉండవలసిన వాడు. అవునా కదా? ఆ ఆధిక్యతను ఎవరు పోగొట్టుకున్నారు? ఆదాం పోగొట్టుకున్నాడు. దేవుని మాట విన్నాడా? వినలే. దేవునికి లోబడినాడా అంటే దేవుడు చెప్పింది చేయలే. దేవుడు తినద్దన్నాడు, ఏం చేయాలి? తినకూడదు. ఏం చేసినాడు? తిన్నాడు. అక్కడ దేవుని మాటకి లోబడలేదు. ఏం చేస్తూ వచ్చినాడంటే ఎన్నో శ్రమలు పొందినాడు కదా. ఏ కష్టం లేకుండా ఆ ఏదైనా తోటలో తిరుగుతా ఎంతో సంతోషంగా ఉండవలసిన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? తన చేతులారా కష్టాన్ని ఏం చేయాలంట? నువ్వు చెమటోర్చి కష్టం చేసి పొలమును పండించి తినాలా. ఇప్పుడు మనం అందరం శ్రమ పడుతున్నామంటే ఎవరు చేసిన పని అది? ఆదాము. అంటే ఈ యొక్క ఆదాము అందరికి కూడా తండ్రిగా ఉండవలసిన వాడు ఏం పోగొట్టుకున్నాడు? ఆ ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. అబ్రహాము విధేయత చూపుట ద్వారా విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం మధ్యలో వచ్చినాడు. అయినా కూడా తన విధేయతను బట్టి, తన లోబడేదాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహామును ఆశీర్వదించినాడు. అలాగే నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించాలంటే ఏం చేయాలి? దేవునికి అవిధేయులముగా ఉండకూడదు, లోబడని పిల్లలముగా ఉండకూడదు. దేవుని ఎరుగని వారు ఒకవేళ అవిధేయులు ఉంటే అది వేరు, తెలియదు కాబట్టి అవిధేయత చూపిస్తున్నారు. ఇప్పుడు మరి నీవు నేను దేవుణ్ణి తెలిసినాక అవిధేయత చూపిస్తే దేవుడు విడిచిపెడతాడా? ఇశ్రాయేల్ ప్రజలు విడిచిపెట్టినాడా? విడిచిపెట్టలే. ఏం చేసినాడు? 40 సంవత్సరాలు నడిపించినాడు కదా. యోనాను విడిచిపెట్టినాడా? అవిధేయత చూపిస్తే యోనాను విడిచిపెట్టలే. ఇంకెవరిని? సౌలుని విడిచిపెట్టినాడంటే సౌలుని విడిచిపెట్టలే. నిన్ను నన్ను విడిచిపెడతాడా? వారిలో అంతో ఇంతో దేవుని భయం ఉంది కదా. మనకేమి లేదు, మరి నిన్ను నన్ను ఎందుకు విడిచిపెడతాడు? ఒకవేళ మనం అనుకుంటామేమో కానీ దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. ఏం చేస్తాడు? మనం చేసే ప్రతి దానికి, మనం చూపించే విధేయతకైనా అవిధేయతకైనా నమ్మకత్వానికైనా దేనికైనా సరే దేవుడు ఏం చేస్తాడు? ఒక దినాన లెక్క చెప్పాలి మనం దేవునికి. కాబట్టి మనం ఎలా ఉండకూడదు? అవిధేయులముగా ఉండవు, లోబడే వారముగా ఉండాలి. అబ్రహాము లోబడినాడు, ఆశీర్వదింపబడుతూ వచ్చినాడు. ఇంకా హెబ్రీ రాసిన పత్రికలో కూడా చూస్తే మనము 13వ అధ్యాయం 17వ వచనం, 13వ అధ్యాయం 17వ చివరి మాట, వారి మాట విని వారికి లోబడుడి. చివరి మాట ఏమనింది? వారి మాట విని వారికి లోబడుడి. ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినాలి. నువ్వు దేవుని మాట వింటేనే ఎవరికి లోబడతావు? దేవుడు పిల్లలు చెప్పే మాట కనబడే దేవుని బిడ్డలు ఏది చెప్తున్నారో ఆ వాక్యానికి మనం ఏం చేయాలా? లోబడాలి. దేవుని వాక్యం మనతో ఏం చెప్తుందో, మనల్ని ఏమి చేయమంటుంది, ఏమి చేయొద్దంటుంది, దాన్నే మనము చేయాలి. ఏది చేయమంటుందో అది చేయాలి. ఏది చేయకూడదని చెప్తుందో
దాన్ని బట్టి మనం ఏం చేయాలి? మన మనసాక్షిని చంపుకొని చేయకూడని పనులు మనము చేయకూడదు. కొన్నిసార్లు మన మనసాక్షిని చంపుకొని ఏం చేస్తుంటాం? చేయకూడని పనులు చేస్తాం. ఎవరు చేశారంటే లోతు చేసినాడు. ఏమైందా? తన మనసాక్షిని చంపుకుంటూ వచ్చినాడంట. మనం ఏం చేయకూడదు? మన మనసాక్షిని చంపుకో. దేవుని వాక్యానికి లోబడి అబ్రహాము లోబడినాడు, ఆశీర్వదించబడ్డాడు. దావీదు లోబడినాడు, దావీదు కూడా ఏం చేయబడినాడు? ఆశీర్వదించబడినాడు. ఇంకా యోసేపు ప్రతికూలమైన పరిస్థితులు, తన అన్నలు తన మీద ఎప్పుడు వీడు దొరికితే చంపుదామా అని కనిపెట్టుకొని, అలాంటి వారి దగ్గరికి యాకోబమ్మన్నాడు, మీ అన్నలు వెళ్ళినారు కదా గొర్రెల మందలు మేపుకుంటూ, వారు ఎలా ఉండారో వాళ్ళని కనుక్కోరమ్మన్నాడు. ఏం చెప్పాలా? నేను వెళ్తే వాళ్ళు నన్ను కొడతారో, నన్ను చంపుతారో, ఏదైనా చేస్తాను, తప్పించుకోవచ్చు. ఆయన ఏం చేయలే? తండ్రి మాటకి విధేయత చూపినాడు. విధేయత చూపుడు ద్వారా ఏం పొందినాడు? ఆశీర్వాదాన్ని పొందినాడు లేదా? ఒకవేళ శ్రమ పొందిండొచ్చు, కానీ ఏం చేయబడినాడు? రాజు స్థానంలోకి వచ్చినాడు. అబ్రహాము లోబడినాడు, ఆశీర్వదింపబడుతుంది. దావీదు లోబడినాడు, ఏం చేయబడినాడు? ఆశీర్వదింపబడుతుంది. యోసేపు లోబడినాడు, యోసేపు కూడా ఆశీర్వదింపబడుతూ వచ్చింది. అదే దేవుడు నిన్ను నన్ను కోరుకునేది. ఏం కోరుకుంటున్నాడు? మనము లోబడని పిల్లలుగా ఉండుట ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టము లేదు. మనం లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి మనం విధేయత చూపాలి. అది ఏదైనా కావచ్చు. ఏం చేయాలంట? లోబడాలి. అవిధేయులముగా ఉండకూడదు, శ్రమల పాలు కాదు. ఇంకేం చేయాలంటే రెండోది, మనం లోబడే వారముగా ఉండాలా. అలాగ జీవించుటే దేవునికి ఇష్టము. చివరిగా సమూయేలు, మొదటి సమూయేలు 22 నుంచి 15 అధ్యాయం 22 వచ్చింది. 15 అధ్యాయము 22 నుంచి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకటి దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించట కంటే మాట వింటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపంతో సమానం. చాలు. ఏమట అంటే మనము దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం బలులు అర్పించేది దేవునికి ఇష్టము కాదు. మాట వినకుండా బలులు అర్పిస్తే దేవుడు సంతోషపడతాడా? ఒకవేళ మనుషులు సంతోషపడచ్చేమో, కానీ దేవుడు ఏం చేయడు? సంతోషపడు. నువ్వు ఎన్ని ఇచ్చినా, నీ ఆస్తి మొత్తం తీసుకుపోయి ఇచ్చినా, నీ పిల్లల్ని ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా నువ్వు ఆయన ఏం చేయలేవు? సంతోషపెట్టలేవు. అవన్నీ ఇవ్వకుండా ఒకే ఒక మాట చెప్తున్నాడు. ఏం చేయాలంట? ఆయన మాట విని ఆయన ఏది ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞలు గైకొండ ద్వారా ఆయన ఏం చేస్తాడంటే యెహోవా సంతోషించును. ఇచ్చి సంతోషపడదామా? మాట విని సంతోషపడతామా? మనం ఇచ్చినా సంతోషించడు. అలాంటప్పుడు మనం ఆయనకి ఏమి ఇవ్వగలం? దేవునికి ఏమి ఇచ్చి సంతోషపెట్టగలం? మనం సంతోషపెట్టడం మన వల్ల కాదు. మనం ఆయన సంతోషపెట్టాలంటే ఒక్కటే, ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి, ఆయనకి లోబడాలి. అదే దేవుడు నా నుంచి కోరుకునేది. అలాగ మనం దేవుడు సిద్ధపరిచినట్టు ఒకవేళ ఈ 2025 సంవత్సరంలో దేవుడు 11 నెలలు కాపాడినాడు. గడిచిన దినాలలో మనం ఎక్కడ అవిధేయత చూపించినాం? ఎక్కడ దేవుని మాట వినలేదు? ఎక్కడ మనం ఆయనకు లోబడలేదు? ఎక్కడ ఆయన తిరుగుబాటు చేస్తూ వచ్చినాం? ఎవరికి తెలుసు? మనకే తెలుసు. మనకు తెలుసు, దేవునికి తెలుసు, అంతే. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఈ సంవత్సరం అంతా కూడా గడిచిన నెలలన్నింటిలో కూడా ప్రభా నేను ఎన్నోసార్లు అవిధేయత చూపించిన, అవిధేయత వల్ల ఎన్నో శ్రమలు పొందిన, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో పరిస్థితులు కూడా నేను వెళ్ళాను ప్రభా. అది నా అవిధేయత. నేను లోబడకపోవడాన్ని బట్టే ఈ శ్రమలు ఇవన్నీ కూడా ప్రభా నన్ను దయతో క్షమించు. మిగిలిన జీవితము నీ కొరకు నేను లోబడి జీవించడానికి నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకోండి. అలాగే దేవుడు సహాయం